శ్రీ శివాయ గురువే నమః. ఈ కాలంలోనూ చెట్టు వేసింది ఎవరో తెలియకుండా ఆ పళ్ళు అనుభవిస్తున్నాం. ఆ చెట్టు పొత్తు తెలుసుకోవాలంటే పూర్వకవుల సాహిత్యం పునాది తెలుసుకోవాలి. ఈ అలంకారాలు ఎక్కడొచ్చాయి, ఏమిటి అసలు సాధన అనుకుంటూ ఆ కవి అంటే ఏమిటి, కావ్యం అంటే ఊరికి అందరికీ తెలుస్తుంది. అందులో ఒక భాగం అలంకార శాస్త్రం, దాని గురించి చెప్పుకుందామని కొంచెం మొదలెట్టాను. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణం అథ ఏ సర విద్యానాం దక్షిణామూర్తయే నమః అని చెప్పుకుంటూ కొంచెం రెండు వాక్యాలు చెప్తున్నాను. కవి కావ్యం. కవి శబ్దము మొట్టమొదటి వినబడింది ఈశాన్యోపనిషత్తులో ఉంది. కవి శబ్దం తర్వాత ఋగ్వేదంలో కనిపిస్తుంది. ఆ తర్వాత కమ్ ధాతువుకి కవి శబ్దం జనించింది. కమ్ అనే ధాతువు నాకు బ్రహ్మజ్ఞానం తెలిసినవాడు, పరమేశ్వర సాక్షాత్కారం పొందినవాడు అని అర్థం. పూర్వీకులు తన కవిని పరమాత్మ స్వరూపిగా క్రాంతదర్శినిగా భావించేవారు. ఉపనిషత్తులో ఉపనిషత్తుల తర్వాత కాలంలో కవిని పరమేశ్వర సాక్షాత్కారం పొందిన ఋషితో పోల్చారు. వేదమంత్రములను దర్శించటం వలన మహర్షులు అయ్యారు. దైవానుగ్రహం వలన దర్శనాశక్తి కలుగుతుంది. ఆ దర్శనాశక్తి భాగ్యం వలన తపస్సిద్ధి పొంది ఋషి కాగలడు. తమలోని భావాలను వ్యక్తపరచడం వలన కవి కాగలడు. అందుకే ముమ్మటుడు తన కావ్య ప్రకాశంలో ఇలా అన్నాడు: నాన్ ఋషి కురుతే కావ్యం ఋషిశ్చ దర్శనాత్ అని. ఋషి కానివాడు కవి కాలేడు, కవి కానివాడు కావ్యం రాయలేడు అని అర్థం. ఋషి అనేవాడు కేవలం దర్శన భాగ్యం కలిగి ఉంటాడు, కానీ కవి దర్శనాశక్తితో పాటు వర్ణాశక్తి కలిగి ఉంటాడు. అందుకే ఋషి కన్నా గొప్పవాడు కవి అని అలంకారికుల అభిమతం. అభినవగుప్తుడు ఇదే విషయాన్ని తన అభినవ భారతిలో ఇలా అన్నాడు: కవయ క్రాంతదర్శినః కమనీయం కావ్యం అని. దర్శనాభాగ్యం కలవాడు కవి, రమణీయంగా వర్ణింపబడినది కావ్యం. కవి యొక్క దర్శన వర్ణాశక్తులను గూర్చి అభినవగుప్తుని గురువైనటువంటి భట్టతౌతుడి కూడా తన కవి కౌతుకంలో ఇలా అన్నాడు: దర్శనాత్ వర్ణాశ్చాత్ ఆరూఢాలోకే కవిశ్రుతి. దర్శించిన దాన్ని వర్ణించేవాడు కవి, వర్ణింపబడినది కావ్యము అని అర్థం చెప్పాడు. ఆనందవర్ధనుడు తన ధ్వన్యాలోకంలో గ్రంథంలో ఇలా అన్నాడు: అపారే కావ్య సంసారే కవిరేవ ప్రజాపతి యథాస్మై రోచతే విశ్వం తథేనం పరివర్తతే అన్నాడు. అంటే అనంతమైన కావ్య ప్రపంచానికి కవియే బ్రహ్మ, కవి ఇష్టానుసారమే కావ్య జగత్తు నిర్మితమవుతుందన్నాడు. ముమ్మటుడు తన కావ్య ప్రకాశం అన్న గ్రంథంలో కవి కావ్యాన్ని గురించి ఇలా అన్నాడు: లోకోత్తర వర్ణన నిపుణ కవి కర్మ కావ్యం అన్నాడు. అందరికీ తెలిసినే ఒకసారి గుర్తు చేసుకుంటున్నాం. అంటే విద్యానాయుడు కవిని ఇలా నిర్వచించాడు: కవయతీతి వర్ణయతీతి కవి అని. కావ్యాన్ని వర్ణించేవాడు కవి. రామరాజభూషణుడు భట్టుమూర్తి ఒక చాటి పద్యంలో ఇలా అన్నాడు: కవిగాంచనిచో కవిగాంచుని అని, రవిగాంచనిచో కవిగాంచుని కదా అన్నాడు. రవిగాంచనిచో ఈ గురుగారు కవిత్వం బాగా కనిపిస్తుంది. భట్టగోపాలుడు కవిని ఇలా వర్ణించాడు: కౌతి శ్రద్ధాయతే విమృశతి రసభావాత్ ఇది కవి. రసభావాన్ని విమర్శించేవాడు కవిని. కావ్యమీమాంసలో కవిని రాజశేఖరుడు విపులంగా 3 విధాలుగా చెప్పాడు: శాస్త్రకవి, కావ్యకవి, ఉభయకవి అని. ఉభయకవిని లోకంలో విద్వత్ కవి అని కూడా అంటూ ఉంటారు. వెన్నుకోడ పెద్దన తన కావ్యాలంకార చూడమణిలో మరియు అప్పకవి తన అప్పకవ్యంలో సప్తవిధ కవులను వారి రచనలను చెప్పారు. వాచికుడు అంటే వాచికుడు, అర్థుడు, శిల్పకుడు, రోచకుడు, పోషణార్థి, వానుగతుడు, వివేకి. వాచికుడు అంటే అర్థగాంభీర్యం లేకుండా అనుప్రాస అధికంగా ప్రయోగిస్తూ లలితమైన ఆడంబరంతో కావ్యం రచించేవాడు. అర్థుడంటే శబ్దాలు మితంగా ఉన్న వాక్యానికి విపులం వ్యక్తమయ్యేట్లు కావ్యం రచించేవాడు అర్థుడు. శిల్పకుడు యమకాలంకాలతో సాంద్రంగా ఉండేటట్టు కావ్యం రచించేవాడు. రోచకుడు మృదుమధురంగా అంటే సౌకుమార్యం, మృదుమధురంగా అంటే సౌకుమార్య మాతృగుణ ప్రాధాన్యంతో కావ్యం రచించేవాడు అర్థం. భూషణార్థి అంటే రకరకాల శబ్ద అర్థ అలంకారాలతో కావ్యాన్ని అలంకరించేవాడు. మార్ధవానుగతుడు అంటే శబ్దాలు సరళంగా, అర్థాలు వివరంగా, రసస్ఫూర్తి అరుదుగా కలిగేటట్టు రచించేవాడు.
వివేక్ అంటే అలంకారశాస్త్ర ప్రతిభావంతుడే, ఛందోవ్యాకరణ పరిజ్ఞానం కలిగి దోషరహితంగా గుణవంతంగా అభివ్యక్తి మార్గంలో కావ్యం రచించేవాడు అర్థం. పైన చెప్పినటువంటి వివేకి అంటే కావ్యశాస్త్ర వివేకము కలవాడు నా తాత్పర్యం. పైన పెరుగున రౌచికుడు అంటే గుణ ప్రాధాన్యవాది అని చెప్పవచ్చు. రాజశేఖరుడు తన కావ్యమీమాంసలో కావ్యాన్ని ఇలా చెప్పాడు: ముక్తి విశేష కావ్యం అని. మాట, పలుకు, వచనం, వాక్యం, శ్రద్ధశక్తి చెప్పడం. కవి కలం నుండి జాలువానది కావ్యం. కవి జన్మతః సిద్ధిస్తుంది. అది కవికి జన్మతః సిద్ధిస్తుంది. అంటే కవి అంటే బ్రహ్మజ్ఞానం తెలిసిన అర్థం అనుకున్నాం కదా. అందుకే ఒకప్పుడు కవి అంటే పరమేశ్వర సాక్షాత్కారాన్ని పొంది ఋషిగా భావించేవాడు. ఋషి తన మనోహరంలో హిపరాలను పరమేశ్వర స్వరూపాన్ని మాత్రమే దర్శిస్తాడు. అదే కవి చూస్తే దాన్ని చక్కగా వర్ణించగలరు. అది కావ్య నిరసన అంటే చెప్పుకుంటే కావ్య నిరసన అవి చెప్పుకున్నాను. ఇవన్నీ గురువుగారి కవిత్వంలో కనిపిస్తాయి అని చెప్పడం గురించి అన్ని పాఠకులకే నేను వదిలేస్తున్నాను సంస్కార విజ్ఞతని. కవి యొక్క ఆంతరిక జగత్తును ఆవిష్కరించినది కావ్యం. కమనీయంగా రమణీయంగా వర్ణించబడే కావ్యం. లోకంలో కావ్యము కవిత్వము రెండూ పర్యాపదాలుగా పిలుస్తున్నారు. భారతీయ అలంకారికులు కావ్యాన్ని నిర్వచిస్తే పాశ్చాత్య పండితులు కవిత్వాన్ని నిర్వచించే ప్రయత్నం చేశారు. భారతీయుల యొక్క అలంకార యొక్క నిర్వచనాలు చూడండి. ఇతివృత్తంతు శరీరం కావ్యస్య పరికీర్తితం అని భాగవత నాట్యశాస్త్రంలో చెప్పాడు. శబ్దార్థ సహితో కావ్యం అన్నాడు భామహుడు. భామహాలంకారం. ఇష్టార్థ వ్యవచ్ఛిన్న పదావళి కావ్యం అన్నాడు దండి కావ్యాదర్శంలో. వాక్యం రసాత్మకం కావ్యం అన్నాడు విశ్వనాథుడు సాహిత్య దర్పణంలో. తదదోషో శబ్దార్థో సుగుణావనం కృతి పునః క్వాపి అన్నాడు మమ్మటుడు కావ్య ప్రకాశంలో. అంటే దోషరహితమైన గుణసహితమైన శబ్దార్థాల కలయికనే కావ్యం అంటారు. లోకోత్తర వర్ణనా నిపుణ కవి కర్మ కావ్యం మమ్మటుడు కావ్యప్రకాశంలో చెప్పాడు. రమణీయార్థ ప్రతిపాదక శబ్ద కావ్యం అని జగన్నాథ పండితుడు రసంగాథంలో అన్నాడు. నిర్దోష్టం గుణాలంకార వివృత్తమత్ వాక్యం కావ్యం పీయూషవర్ధనుడు అన్నాడు. రసాలంకారయుక్తం సుఖ విశేష సాధనం కావ్యం అన్నాడు కేశమిత్రుడు. విశ్వస్త్రే కావ్యం అన్నాడు నన్నయ్య ఆంధ్రచింతామణి. శబ్దార్థో కావ్యం అన్నాడు రుద్రుడు. రసాదిమత్ కావ్యం వాక్యం అన్నాడు సౌద్ధోదన్. పాశ్చాత్యులు ఏం చెప్పారంటే కావ్య నిర్వచనాన్ని కవిత్వ నిర్వచనాన్ని గురించి తనని అడిగితే తెలియదని, అడగకుంటే తెలుసని చెప్తానని సెయింట్ అగస్టీస్ పండితుడు అన్నాడు. మళ్ళీ షెల్లీ అన్నవాడు పండితుడు కవిత్వాన్ని ఇలా వర్ణించాడు: భావనా వ్యక్తీకరణమే కవిత్వం అని. కాల్రిడ్డు అనే పండితుడు కవిత్వాన్ని రమణీయ పదమును రమణీయమైనటువంటి వరుసలతో కూర్చడమే కవిత్వం అన్నాడు. వర్డ్స్వర్త్ అనే పండితుడు కవిత్వాన్ని ఇలా అన్నాడు: కవిలో నిరాఘాటంగా సాగిపోయే భావాన్ని క్రమబద్ధీకరించడమే కవిత్వం అన్నాడు. ఎడ్గర్ విలన్ పో అన్నాడు పండితుడు ఇలా అన్నాడు: సౌందర్య లయాత్మకంగా సృష్టించడమే కవిత్వం అన్నాడు. జాన్సస్ పండితుడు కవిత్వాన్ని ఛందోబద్ధమైన రచనే కవిత్వం అన్నాడు. అర్నాల్డ్ అన్న పండితుడు కవిత్వాన్ని జీవిత విమర్శయే కవిత్వం అన్నాడు. భావనావేశములు వర్తము చెయ్యి భాష కవిత్వం లెహండ్ అన్నాడు. శాస్త్రానికి వ్యతిరేకమైనది కవిత్వం అన్నాడు కాల్రిస్ట్. అయితే కావ్యానికి హేతు ఏంటో కొంచెం ఆదిద్దాం. దండి తన కావ్యాదర్శంలో మరియు ముమ్మటుడు తన కావ్య ప్రకాశంలో కావ్యహేతువులను పేర్కొన్నాడు. శక్తి నిపుణత లోకశాస్త్ర కావ్య అవేక్షణాత్ కావ్యజ్ఞ శిక్షయాభ్యాస ఇది హేతు ఉద్భవే అని ముమ్మటుడు కావ్య ప్రకాశంలో కావ్యహేతువుని చెప్పాడు. అలంకారికులు కావ్యహేతువులను 3 విధాలుగా చెప్పాడు: ప్రతిభ, వ్యుత్పత్తి, అభ్యాసం అని. రాజశేఖరుడు తన కావ్యమీమాంసలో ప్రతిభను 2 విధాలుగా చెప్పాడు, 2 రకాలుగా: సహజ ప్రతిభ, సహజమైన ప్రతిభ, కృషి వలన కలిగే ప్రతిభ. పూర్వజన్మ సుకృతమైన కావ్యహేతు ప్రతిభ. అపూర్వ వస్తు నిర్మణక్షమ అని ప్రతిభను అభినవగుప్తుడు చెప్పాడు. గురుగారు ప్రతిభతో రాశారు. నవనోన్మేష శాలిని ప్రజ్ఞ అన్నాడు ముమ్మటుడు ప్రతిభను విమర్శించాడు. కావ్యంతు జాయతే జాతు కస్యచిత్ ప్రతిభావత అనగా కావ్యం అంటూ పుడితే అది ప్రతిభావంతుని నుండే పుడుతుందని భామహుడు అన్నాడు. వ్యుత్పత్తికి గల మరో పేరే పాండిత్యం లేదా నిపుణతని. కావ్యహేతువులో ఉత్తమమైనది ప్రతిభ లేదా ప్రజ్ఞ. అలా కావ్యం యొక్క ప్రయోజనం ఆలోచిద్దాం.
భారతీయ అలంకారిక కావ్య ప్రయోజనాలు 2 రకాలుగా చెప్పాడు. ఆనందము లేదా ఆహ్లాదం, ఉపదేశము లేదా సందేశం. అలంకారికులు కావ్యాందాన్ని బ్రహ్మాందంతో పోల్చాడు. వేదాల్లో ఉపదేశ శ్రద్ధ ప్రధానమైన ప్రభు సంహితంగా ఉంటుంది. వేదంలో ఉపదేశం శ్రద్ధ ప్రధానమే ప్రభు సంహితంగా ఉంటుంది. పురాణ ఇతిహాసాల్లో ఉపదేశం అర్థప్రధానమే మిత్ర సంహితంగా ఉంటుంది. కావ్యాల్లో ఉపదేశం ముక్తిలో లాలిత్యమైన కాంతా సంహితంగా ఉంటుంది అన్నాడు. కాంతా సంహిత ఏ ఉపదేశం ఇదే అన్నాడు. అందునే ఇంకా ఆనందం లేదా ఆహ్లాదం అన్నాడు. బాహముఖుడు వాడు ఆయన ఏమన్నారంటే, బాహముడు తన భామహాలంకారంలో కావ్య ప్రయోజనాన్ని గూర్చి చెప్పాడు. ధర్మార్థ మోక్షేషు వైచిక్షిణ్యం కళాసుజ కరోతి కీర్తం ప్రీతించ పాదు కావ్య నిషేవణం అన్నాడు. పై శ్లోకంలో ప్రీతి అనగా ఆనందం లేదా ఆహ్లాదము అర్థం తీసుకోవాలి. అభినవగుప్తుడు కావ్య ప్రయోజనము ఆనందం అని చెప్పాడు. ప్రీతిరేవ ప్రధానం కావ్యం అన్న ఆనందవతున్న సన్నదయ జనం మనహ అన్నాడు. చెప్పడం కావ్య ప్రయోజనం ఆనందమే అన్నాడు. భరతుడు తన నాట్యశాస్త్రంలో నాట్య ప్రయోజనాన్ని చెప్తూ ధర్మం, కావ్యం, ఉత్సాహం, హితోపదేశం, మిశ్రమం వంటి వాడిని పేర్కొన్నాడు. ఇక్కడ మిశ్రమం అనగా ఆనందరూపమని అర్థం చేసుకోవాలి. ముమ్మటుడు తన కావ్యప్రకాశంలో కావ్యం శేర్ అర్థకృతే వ్యవహార విదేశీ వేతరక్షతయే సద్యపరినివృతియే కాంతా సంహిత తమోపదేశం ముజే అన్నాడు. పై శ్లోకంలో ముమ్మటుడు సద్యపరినివృతి అని చెప్పడంలో కూడా ఆనందమే కావ్య ప్రయోజనమని తెలుస్తోంది, స్పష్టంగా ఉంది. తిక్కన తన భారత ఆంధ్రలో చెప్పాడు. భారతామృత కరుణ పుటంబులు నారగ్రోరి ఆంధ్రావళి మోదములు బెరగినట్లుగా అన్నాడు విరాట పర్వంలో. పై పద్యంలో తిక్కన కావ్య ప్రయోజనముగా ఆనందాన్ని ఓటు వేశాడు. ఆనందమే ప్రధానమన్నాడు. ఉపదేశం లేదా సందేశం. భరతుడు నాట్యశాస్త్రంలో అతివాడు. పామరజన హితార్థం నాట్యశాస్త్రం. భరతుడు పామరజన హితం కోసం అని చెప్పడంలో నాట్యశాస్త్రం ప్రయోజనం, ఉపదేశం అని సందేశం తెలుసుకోవాలి. భరతుడు సదాచారోపదేశం అన్నాడు. కావ్య ప్రయోజనం అన్నాడు. నన్నయ్య తన భారత కావ్య అవతారికలో తెలుగునన్ను అన్నయ్య భట్టు మహాభారత సంహిత రచన బంధురుడయ్యి జగత్హితంబుగన్ అన్నాడు. ఈ పద్యం చూస్తే జగత్హితము అన్న నన్నయ్య చెప్పడంలో కావ్య ప్రయోజనం ఉపదేశమే కదా. మరి నన్నయ్య తన చింతామణి విశ్వశ్రేయ కావ్యం అనగా లోకశ్రేష్ఠను కాంక్షించేదే కావ్యం అన్నాడు. విద్యానాథన ప్రతాపరుద్రుడు యశోభూషణలో ఏదేని ఒకరిని ఉత్తమ పురుష చారిత్రంగా ఉండాలి. ఇక్కడ ఉత్తమ పురుషుడు చేసే పని లోకకళ్యాణార్థమే ఉండాలి. అదే సందేశం ఇవ్వాలి అన్నాడు. జాన్ మిల్లర్ ఉపదేశ ప్రధానమని చెప్పాడు. డయస్డాన్ క్లేరో అన్న ఆంగ్ల పండితుడు కావ్య ప్రయోజనం ఆనందమే ఉండాలని చెప్పిన ఉపదేశం కూడా ఉండాలని చెప్పాడు. అయితే అస్కార్ వైడ్ కళ్ళని నిధిబాహ్యాలే అన్నాడు. రామరాజభూషణ్ కావ్య కాంతా సంయుక్తమైన ఉపదేశమే కావ్య లక్షణం అని స్పష్టం చేశాడు. కావ్య సంప్రదాయాలను చూద్దాం ఒకసారి. భారతీయ అలంకారికులు శబ్దంను కావ్యం అన్నారు. కొంతమంది శబ్దార్థము 2 అన్నారు. కొందరు రస సంప్రదాయం అన్నారు. అందువల్ల ప్రతిమని చెప్పుకునేవే కదా. దండి, భాముడు, ఆంధ్రవతిముడు, కొంతనుడు, భక్తోత్ సంప్రదాయం కొంతనుడు అన్నాడు. అనుమానం అనుమితి అన్నాడు. మహిమభట్టు అనుమాన సాంప్రదాయం అన్నాడు. క్షేమేంద్రుడు ఔచిత్య సాంప్రదాయం అన్నాడు. భాముడు వృద్ధి సంప్రదాయం అన్నాడు. ఆంధ్రవతి ధ్వని ప్రధానం అన్నాడు. అలంకార ప్రధాన గుణ సంప్రదాయం దండి అన్నాడు. ఇవన్నీ మనం చెప్పుకున్నవే. భరతుడు తన నాట్యశాస్త్రంలో రస సాంప్రదాయాన్ని ప్రతిపాదించాడు. భరతుడు రసప్రాధాన్యవాది. భరతుడు క్రీస్తకం 5వ శతాబ్ది వాడు. రసితే ఇది రస అనే రససూత్రాన్ని గురించి మొట్టమొదటి చెప్పిన భారతీయుడు అలంకారికుడు భరతుడే. రసోవై సహా సాహిత్య శాస్త్రం ఆవిర్భవించిన మొట్టమొదటి అలంకార శాస్త్ర గ్రంథం నాట్యశాస్త్రమే. అలంకార సాంప్రదాయంలో బాహ్మటుడు తన అలంకార ప్రతిపాదించాడు. బాహ్మటుడు క్రీస్తకం 6వ శతాబ్ది వాడు. బాహ్మటుడికి అలంకారం 38. ఇందులో 2 శబ్దాలంకారం, 36 అర్థాలంకారం ఉన్నాయి. భక్తులో తీయ అలంకార బీజం అన్నాడు బాహ్మడు. అశ్వేతి సర్వాలంకార బీజం అన్నాడు ముమ్మటుడు. ఉపమా సర్వాలంకార బీజం అన్నాడు వామనుడు. ఇలాగా గుణప్రధాన దండి తన కావ్యాదర్శంలో గుణ సాంప్రదాయం ప్రతిపాదించాడు. దండి క్రీస్తకం 6వ శతాబ్ది చెందినవాడు. దోషముల విపర్యమే గుణములు అని సామాన్య లక్షణము కాదు. దోషాలకు విపర్యాల గుణాన్ని దండి కావ్యంలో దశవిధ గుణాలు చెప్పాడు. దశగుణాలు ఏంటో చూద్దాం. శ్లేష, ప్రసాదము, సమత, మాధుర్యము, సుకుమారత, అర్ధవ్యక్తి, ఉదారత, ఓజస్సు, కాంతి, సమాధి.
రీతి సాంప్రదాయం అంటే రీతి చూద్దాం. రీతి అనగా వామనుడు తన కావ్యాలంకార సూత్రంలో వృత్తిలో రీతి సంప్రదాయాన్ని ప్రతిపాదించాడు. వామనుడు క్రీస్తుకి 8వ శతాబ్దం చెందినవాడు. రీతిరాత్మ కావ్యస్థ అన్నాడు వామనుడు. రీతి అంటే విశిష్టమైన పదరచన అర్థం. విశిష్ట పదరచన రీతి అని విశిష్టమైన పదం రీతి అని అంటాడని వామనుడు చెప్పాడు. వామనుడు చెప్పిన రీతులు ఏం చూద్దాం. వైదర్భీ రీతి, గౌడీ రీతి, పాంచాల రీతి. వైదర్భీ రీతి దశగుణాలకు సమప్రాధాన్యం ఉంటుందని శబ్దకాఠిన్యము కానీ దీర్ఘ సమాసములు కానీ లేనిది వైదర్భ రీతి. సరళంగా శుభార్థంగా ఉండే రచన. సార్ చెప్పుకున్నాం ఒకసారి, మరి రెండమ్మ సమగ్రంగా చెప్దామని. గౌడీ రీతి పరుష అక్షరాలతోటి కూడిన రీతిని గౌడీ రీతి అంటారు. ఓజఃకాంతి గుణములచే ఏర్పడుతుంది. మిక్కిలి కఠినంగా ఉండే రచన. పాంచాలి వైదర్భి గౌడీ ఉభయ రీతులు కలిసి పాంచాలి. కొంచెం మృదుత్వము, కొంచెం పరుషంగా. గురువుగా చెప్పినటువంటి కాంచకంలో ఇవి చెప్పాం. గుణాలంకారి యుక్తార్థో కావ్యం అని నిర్వచించారు వామనుడు. విశేష గుణాత్మ అన్నాడు వామనుడు. ధ్వని సాంప్రదాయం ఆంధ్రవతుని ధ్వన్యాలోకంలో ధ్వని సాంప్రదాయాన్ని చెప్పాడు. ఆంధ్రవతుని కాలం క్రీస్తకం 840 870 ప్రాంతం. ధ్వని సాంప్రదాయ స్థాపకుడు ఆంధ్రవతునుడు. ధ్వని సిద్ధాంత ప్రవర్త ఆంధ్రవతునుడు. ధ్వని కావ్య జీవితం అని చెప్పాడు ఆంధ్రవతుడు. అర్థం వ్యంగ్య ప్రధానమే కావ్యంను ధ్వని కావ్యం అంటారు. దీనే ఉత్తమ కావ్యం అంటారు. వ్యంగ్యము అప్రధానంగా ఉన్న కావ్యాన్ని గుణీభూత వ్యంగ్య కావ్యం అంటారు. దీనే మధ్యమ కావ్యం అంటారు. వ్యంగ్యము స్పర్శలేని కావ్య చిత్రకావ్యం, వ్యంగ్యము స్పర్శలేని కావ్య చిత్రకావ్యము అంటారు. అంత భానుమతి కవిత్వంలో కనిపిస్తుంది. అందులో ఆంధ్రవర్ధనుడు తన ధ్వన్యాలోకంలో పేర్కొన్న ధ్వనులు ముఖ్యంగా దుర్గాచంద్ర భానుమతి పుస్తకంలో కనిపిస్తాయి వ్యంగ్యాన్ని లేకుండా. అలాగే ముఖ్యంగా అవి 3 రకాలు. ఆంధ్రవర్ధనుడు ధ్వన్యాలోకాలు: అలంకార ధ్వని, వస్తుధ్వని, రసధ్వని. ఈ అలంకార ధ్వని గురించి చెప్పుకుంటే రసధ్వనికి ప్రాధాన్యం ఇచ్చింది అలంకారికుడు అభినవగుప్తుడు. ఆంధ్రవతుని పేర్కొన్న ధ్వని భేదాలు 1326. ధ్వన్యాలోకం అభినవగుప్తుడు రాసిన వ్యాఖ్యానం లోచనం. ఆంధ్రధన్యాలోకం అనే గ్రంథ రచయిత వేదాల వెంకటాచార్యులు. ధ్వనివాదమునకు ఖండించిన దార్శనికుడు మహిమభట్టు. కావ్యాన్ని ధ్వనియే ఆత్మని సర్వపండితుడు అంగీకరించారు. తర్వాత